మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం వినాయక చవితి ముందు రోజు గనుక ఇంటిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా శుభ్రం చేస్తే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. వినాయక చవితి ముందు రోజు వీటిని నీటిలో కలిపి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంటిలో కనకవర్షం కురుస్తుంది. ఈసారి బుధవారం రోజున వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి ముందు రోజున అనగా మంగళవారం అందరూ తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చాలామంది మంగళవారం ఇంటిని శుభ్రం చేయడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఆ రోజున ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కానీ అది కేవలం ఒక అపోహ మాత్రమే. మంగళవారం రోజు ఇంటిని తడి క్లాత్తో శుభ్రం చేయవచ్చు. శుభ్రత ఉన్న చోటే కదా లక్ష్మీదేవి ఉంటుంది. కనుక రేపు మంగళవారం వినాయక చవితి ముందు అందరూ ఎలాంటి అనుమానం లేకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇంటిని శుభ్రం చేయండి. ఈ వస్తువులను నీటిలో వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంటిలో వినాయకుడు అడుగుపెట్టి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తాడు. సాధారణంగా మన సాంప్రదాయంలో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. ఇది గణపతికి చాలా ఇష్టమైన పండుగ. విజయానికి, చదువుకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు గణనాథుడు. తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది గణేశుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే. పండుగలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ నవ రత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. అలాంటి వాటిల్లో విశిష్టమైంది వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను భారతీయులు కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుడిని పుట్టినరోజే మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటాం. భాద్రపద మాసం శుక్ల చతుర్థి హస్త నక్షత్రమున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏ పని మొదలు పెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి వేడుకుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యం. అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పూజిస్తారు. విఘ్న వినాశకుడు అయిన వినాయకుని యొక్క పండుగ వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది. వినాయక చవితికే కాదు, వినాయక చవితి ముందు రోజుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. వినాయక చవితి ముందు రోజుకు ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే, ఈరోజు మన ఇంటిని విఘ్నేశ్వరుడి రాక కోసం సిద్ధం చేసుకోవాలి. కనుక వినాయక చవితి ముందు రోజు నీటిలో ఇది కలిపి ఇంటిని శుభ్రం చేసుకుంటే విఘ్నేశ్వరుడు ఆనందంగా మీ ఇంటికి వచ్చి కనకవర్షాన్ని కురిపిస్తాడు, ఆటంకాలను తొలగిస్తాడు, సకల ఐశ్వర్యాలను సిద్ధింపచేస్తాడు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి వినాయక చవితి ముందు రోజు నీటిలో ఏం వేసి ఇంటిని కడగాలి, అసలు ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థిన ప్రారంభమవుతుంది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒకసారి కైలాసనాథుడు లేని సమయంలో పార్వతీదేవి స్నానమాచరించదలిచి తన ఇంటికి రక్షకునిగా ఎవరైనా ఉంటే బాగుండునని అనుకుని నలుగుతో గణేశుణ్ణి మలచి ప్రాణము పోసి అతన్ని ద్వారపాలకునిగా ఉండమని ఆజ్ఞాపించి తను స్నానమాచరించి బయటకు వచ్చేసరికి ఎవరిని ఇంట్లోకి అనుమతించరాదని ఆజ్ఞాపిస్తుంది. కొంత సమయం తర్వాత పరమశివుడు ఇంటికి వస్తాడు. గణేశుడు తన తల్లి ఆజ్ఞను అనుసరించి శివుణ్ణి లోపలికి అనుమతించాడు. కోపోద్రిక్తుడైన పరమశివుడు గణేశుని శిరస్సు ఖండిస్తాడు. శిరస్సు కోల్పోయిన గణేశుని చూసిన పార్వతీదేవి కాళికాదేవి అవతారం ఎత్తి ముల్లోకాలను నాశనం చేయడానికి సిద్ధమవుతుంది. పార్వతీదేవి ఆగ్రహానికి భయపడి అందరూ కూడా పరమశివుని వద్దకు వచ్చి పరిష్కారం వేడుకొనగా పరమశివుడు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించే ప్రాణి తలను ఖండించి తీసుకురమ్మని తన అనుచరులకు ఆజ్ఞాపించి పంపిస్తాడు. శివుని ఆజ్ఞను అనుసరించి వెళ్ళిన అనుచరులకు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది.
వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకువస్తే శివుడు ఆ శిరస్సును వినాయకుడి శరీరంపై అమరుస్తాడు. తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీదేవి సంతోషిస్తుంది. ఈ విధంగా ఏనుగు శిరస్సును ధరించినందువల్ల గజాననుడుగా పేరు పొందాడు వినాయకుడు. వినాయకుడు కొలువు తీరాడు ఈ రూపంలో. ఇదంతా జరిగింది భాద్రపద శుద్ధ చవితి రోజు కాబట్టి భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. వినాయక చతుర్థి నాడు గణపతి పూజ చేసిన తర్వాత సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించటం ద్వారా అష్టైశ్వర్యాలు, మానసిక సంతృప్తి లభిస్తాయి. అలాగే ఆలయాల్లో 108 ఉండ్రాళ్లతో పూజ, గణపతి ధ్యాన శ్లోకము, గరికతో గణపతి ప్రకార అష్టోత్తరము, గణేష నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తే వంశ అభివృద్ధి, సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా బజారుకు వెళ్ళి వినాయకుడి బొమ్మని కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చక్కగా పూజలు చేస్తారు. అయితే అలా బొమ్మను కొనేటప్పుడు చాలామందికి ఏ వైపు తొండం ఉన్న బొమ్మను కొనాలి అనే సందేహం వస్తుంది. అదేవిధంగా ఎటువంటి బొమ్మను కొనాలి అనే సందేహం కూడా వస్తుంది. ఈ రోజుల్లో ఒక ప్రచారం జరుగుతుంది. అది ఏమిటంటే ఎడమవైపు తొండం ఉన్న బొమ్మను తెచ్చుకుంటే శుభమని, కుడివైపు తొండం ఉంటే అది అశుభమని ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ఒట్టి మూఢనమ్మకం. వినాయకుడి విగ్రహాలలో తొండం ఎటువైపు అయినా సరే ఉండవచ్చు. ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఎడమవైపు తొండం ఉన్న గణపతిని తెచ్చుకుంటే కనుక ఆ చుట్టుప్రక్కల ఉన్న సమాజానికి మేలు జరుగుతుంది. కుడివైపు తొండం ఉండే ఆయనను క్షిప్ర గణపతి అంటారు. కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని తెచ్చుకుని పూజ చేస్తే గనుక వెంటనే ఫలితం వస్తుంది. వినాయకుడి తొండం మధ్యలోనికి ఉంటే గనుక ఆ మూర్తి జ్ఞాన ప్రదాత అని అర్థం. ఇలాంటి గణపతి విగ్రహాన్ని పూజించటం వలన ఆ స్వామి మన మనసును అంతర్ముఖంగా చేసి జ్ఞానం వైపు అడుగులు వేసేలాగా చేస్తాడు. అందువలన వినాయక చవితి రోజు ఎటువైపు తొండం ఉన్న విగ్రహాన్ని అయినా సరే పూజించుకోవచ్చు. కాబట్టి చాదస్తాలకు పోకుండా తొండం ఎటువైపు ఉన్నా పర్వాలేదు, చక్కగా ఒక గణపతి విగ్రహాన్ని కొనుక్కొని మనస్ఫూర్తిగా పూజ చేయండి. ఇక్కడ తొండం ఎటువైపు ఉంది అనేది ముఖ్యం కాదు, మనం ఎంత శ్రద్ధగా స్వామివారిని పూజిస్తున్నాము అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తొండం ఎటువైపు ఉన్న గణపతిని అయినా సరే పూజించవచ్చు. వీలైనంత వరకు అందరూ కూడా మట్టి గణపతినే కొనే ప్రయత్నం చేయండి. రసాయనాలతో చేసిన గణపతి బొమ్మలు కొనవద్దు. పర్యావరణాన్ని నాశనం చేయవద్దు. వినాయక చవితి ముందు రోజుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. వినాయక చవితికి ముందు వచ్చే రోజున ఇంటిని నీట్గా క్లీన్ చేసుకుంటే మర్నాడు విఘ్నేశ్వరుడు ఆనందంగా మీ ఇంటికి వస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మీరు అపర కుబేరులుగా మారుతారు. మరి అసలు వినాయక చవితి ముందు రోజు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే ముందుగా ఇంటి బయట ఉండే తులసి కోటను, ఆ కోట చుట్టూ పక్కల ప్రదేశాన్ని శుభ్రం చేయండి. దాని తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోవాలి. వంటగదిలోని సామాన్లు అనగా వాడుకునే వాటిని కూడా అన్నిటినీ కూడా తీసి శుభ్రంగా తోముకోవాలి. వంటగది, బెడ్రూము, హాలు ఇలా అన్ని గదుల్లో కూడా బూజులు దులిపేసి అల్మరాలు శుభ్రం చేసి అన్నిటిని కూడా నీట్గా సర్దుకోవాలి. మీరు పడుకోవడానికి వాడే దుప్పట్లు ఇంకా ఏవైతే ఉంటాయో పక్క గుడ్డలు ఉంటాయో వాటన్నిటిని కూడా శుభ్రంగా ఉతికేసుకోవాలి. ఈ పనులన్నీ కూడా అయిపోయాక ఇంటిని కడగాలి లేదా తడిగుడ్డ వేసుకోవాలి. అలా ఇంటిని కడిగేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా గల్లులుప్పు వేయాలి. ఉప్పుతో పాటు సువాసన కోసం వాడేవి ఉంటాయి కదా, నాయిల్, లైజాల్, డెటాల్ ఇలాంటివి కూడా వేసుకొని ఆ నీటితో ఇంటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇల్లంటే బాత్రూమ్, కారిడార్ ఇలా అన్ని ప్రదేశాలు బూజులు లేకుండా దులిపి కడిగేయండి. ఇలా ఇల్లంతా కడిగిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఇల్లు కడిగిన తర్వాత ఏవైనా 1-2 క్రిములు లాంటివి ఉండిపోతే ఆ సాంబ్రాణి ధూపం పోగొడుతుంది. అలాగే పూజ గదిలో దేవుడి ఫోటోలను కూడా తడి బట్టలతో తుడవండి. తర్వాత ఆ ఫోటోలను నీట్గా సర్దుకోండి. ఇలా ఇల్లు శుభ్రం చేయటం పూర్తి చేయండి. అలాగే వినాయక చవితి పూజకు కావలసిన సామాగ్రిని కూడా వినాయక చవితి ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. స్వామివారికి ఏదీ తక్కువ కాకుండా అంటే సాంబ్రాణి, పసుపు, కుంకుమ, కర్పూరము లాంటివి ఏమీ కూడా కొదువ లేకుండా తెచ్చిపెట్టుకోవాలి. కాబట్టి అందరూ కూడా రేపు వినాయక చవితి ముందు రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా
ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోండి. నీటిలో ఉప్పు మరియు సువాసన కోసం వాడే ఫినాయిల్, డెటాల్ లాంటివి వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు మీ ఇంటికి వచ్చి కనకవర్షాన్ని కురిపిస్తాడు. రేపు మంగళవారము ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు. మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులు అవుతారు. మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆషాఢ మంగళవారం రోజు ఒక్కో నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు, అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. చిన్న అప్పు చేసినా, పెద్ద అప్పు చేసినా అప్పు అప్పే. పేదవారు ఒక 1000 రూపాయలు అప్పు చేసినా అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది. కోటీశ్వర్లకు 1000 రూపాయలు అనేది పెద్ద అప్పులాగా అనిపించదు. కానీ కోటీశ్వర్లు కూడా కోట్లల్లో అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చడానికే ఎంతో కష్టపడిపోతూ ఉంటారు. ఇలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి. ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు. మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు, ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కనుక ఈ మంగళవారం రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేసి చూడండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. నిమ్మకాయలకు మన అప్పులను, మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని, దృష్టిని తొలగించే శక్తి కూడా ఉంది. అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకున్నాం కనుక దరిద్ర బాధలు, అప్పుల బాధలు, సమస్యలు పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ మంగళవారం రోజు సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. అంటే మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలను తీసుకోండి. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. వేరే టైంలో చేయకూడదు. ముందుగా అయితే నిమ్మకాయను తీసుకొని దానిని అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. తర్వాత 6 యాలకులను తీసుకోండి. ఆ 6 యాలకులను నిమ్మకాయ మధ్యలో గుచ్చేయండి. అంటే ఒక్కో నిమ్మకాయ మీద 3 యాలకులు గుచ్చి ఆ తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలకు సాంబ్రాణి ధూపం చూపించండి. ఇప్పుడు ఈ 2 నిమ్మకాయ ముక్కలను 2 చేతుల్లో పట్టుకొని మీ పూజ గదిలో ఇష్టదైవం ఫోటో ముందు నిలబడండి. దేవుడా, నాకు బాగా అప్పుల సమస్యలు ఉన్నాయి. అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నా అప్పులు తీరేలాగా చూడు దేవుడా. నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలాగా చూడు దేవుడా. కుదిరితే నేను కూడా అప్పులిచ్చే స్థాయికి ఎదిగేలాగా చూడు దేవుడా అని మీ సంకల్పం చెప్పుకోండి. తరువాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకుని వెళ్ళి 2-3 రోడ్లు కలిసే చోట పడవేయండి. ఎవరికంటా పడకుండా పడవేయండి. ఇలా మొత్తం 3 మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఈ పరిహారం చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటిని నీళ్ళల్లో కలిపి చల్లితే మీకు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. డబ్బుకు అధిపతి అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తారు. కుబేరుని వద్ద లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ముల్లోకాలలో అధిక సంపదను కలిగి ఉన్నవారు కుబేరుడు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందస్వామి వారికే అప్పు ఇచ్చాడు అంటే కుబేరుడు ఎంత ధనవంతుడో మనకు అర్థమవుతుంది. మరి అంతటి ధనవంతుడైనటువంటి కుబేరుని అనుగ్రహం మనకు కలగాలి అంటే మంగళవారం గుమ్మం దగ్గర చల్లే నీటిలో ఈ 2 పదార్థాలను కలపండి. ఈ 2 పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటాడు. మీకు సిరి సంపదలను ప్రసాదిస్తారు. అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడిపోతుంది. ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బే. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారి వద్ద జనాలు ఈగలులాగా ఉంటారు. డబ్బు మనలను, మన జీవితాలను శాసిస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, మొండి బాకీలు రాకపోవటం వంటి సమస్యలు ఉన్నవారు
మంగళవారం ఈ 2 వస్తువులను నీళ్ళల్లో కలిపి మీ ఇంటి గుమ్మం వద్ద చల్లండి. మూసుకుపోయిన మీ ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేయండి. మరి ఆ 2 వస్తువులు ఏమిటి? కుబేరుణ్ణి ఎలా అనుగ్రహింపజేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన హిందువులు సింహద్వారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గుమ్మానికంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మనం గుమ్మానికి ఇచ్చే ప్రాధాన్యత వల్లే మన దగ్గర సిరి సంపదలు నిలుస్తాయి. ఇంట్లోకి మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా ప్రధాన ప్రదేశం ఇంటి గుమ్మం. గుమ్మం దగ్గర మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మన ఇంటిలో సంపద కరిగిపోతుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. గుమ్మంలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా కాళ్ళతో తొక్కకూడదు, గుమ్మంపై కాళ్ళు వేయకూడదు, గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు. అలాగే గుమ్మానికి చెప్పులను ఎప్పుడూ కూడా ఆనించి ఉంచకూడదు. గుమ్మంపై అంటే గడపపై ఎప్పుడూ కూడా పువ్వులను ఉంచాలి. ప్రతిరోజు గుమ్మానికి బొట్లు పెట్టలేని వారు కనీసం సింహద్వారం గడపపై పువ్వులను ఉంచాలి. గుమ్మంపై లేదా గుమ్మం దగ్గర చిన్న ముగ్గు అయినా సరే వేసి ఉంచాలి. ఇక మంగళవారం రోజున కూడా ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని పూజ చేసి ఒక రాగి చెంబుని తీసుకుని దానిని కడిగి బొట్లను పెట్టుకోవాలి. అందులో మంచినీళ్లు పోయాలి. పోసి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి, ఒకవేళ మీ పూజ గదిలో కుబేరుని ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు ఆ రాగి చెంబును ఉంచాలి. ఇక అందులో ఈ 2 వస్తువులు కలపాలి. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ 2 వస్తువులు, ఒక వస్తువు కుబేర పచ్చ కుంకుమ. కుబేర పచ్చ కుంకుమ అంటే చాలామందికి అంతగా తెలియదు. మన భారతీయ సంస్కృతిలో పసుపు కుంకుమలకు ఎంతో విశిష్టత ఉంది. అలాగే కుంకుమలలో చాలా రకాలు ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి ఎర్ర కుంకుమ, సింధూరము, మీనాక్షి కుంకుమ. వీటిల్లో ఆకుపచ్చ కుంకుమ కూడా ఉంది. ఇది కూడా ఒక రకమైన కుంకుమనే. ఈ కుంకుమను ధరిస్తే కుబేరుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కుబేరునికి ఆకుపచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టం. కుబేరునికి ఈ కుంకుమ చాలా ప్రీతికరమైనది. మీపై ఆ కుబేరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే వారానికి ఒక్కసారి అయినా సరే కుబేరునికి ఆకుపచ్చ కుంకుమను సమర్పించండి. ఆకుపచ్చ కుంకుమను కుబేరునికి సమర్పిస్తే మీకు ఆర్థిక సమస్యలే ఉండవు. ఆకుపచ్చ రంగు కుంకుమను ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఈ పచ్చరంగు కుంకుమ పూజా స్టోర్స్లో లభిస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈ పచ్చరంగు కుంకుమను లక్ష్మీదేవి పటం వద్ద పెట్టి రాగి చెంబులో కలపాలి. మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, డబ్బు మా వద్ద నిలవటం లేదు అనుకునేవారు కుబేర పచ్చ కుంకుమను నీళ్ళలో కలపండి. మాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంటిలో ఏదో ఒక సమస్య వస్తుంది, నరదృష్టి ఎక్కువగా ఉంది అనేవారు ఆ నీళ్ళల్లో ఎర్ర కుంకుమను కలపండి. ఎర్ర కుంకుమ నీళ్లు చెడును మీ ఇంట్లోకి రాకుండా చేస్తాయి. ఎర్ర కుంకుమ నీళ్లు ఎంతో శక్తి కలిగి ఉంటాయి. పూర్వం నుండి ఎర్ర నీళ్లను ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు. ఎర్ర నీళ్లను ఈ పరిహారంలో వాడటం వల్ల మీకు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు చూస్తారు. ఇక ఆ నీటిలో కలపాల్సిన 2వ వస్తువు పచ్చ కర్పూరం. పచ్చ కర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది. పచ్చ కర్పూరంతో ఏ పరిహారం చేసినా మనకు శుభ ఫలితాలే కలుగుతాయి. పచ్చ కుంకుమ లేదా ఎర్ర కుంకుమ మరియు పచ్చ కర్పూరం, వీటిని ఆ రాగి చెంబులో వెయ్యాలి. పచ్చ కర్పూరం త్వరగా నీళ్ళల్లో కరగదు కాబట్టి దానిని పొడిగా చేసి నీళ్ళల్లో వేయాలి. ఇలా చేసి ఆ నీళ్లను ఒక స్పూన్ లేదా ఒక ఆకుతో కలపాలి. అలా కలిపి మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కిటికీలపై గుమ్మాలపై చల్లాలి. ఇంకా మిగిలిన నీళ్లను కొంచెం ఇంటి సింహద్వారంపై చల్లి ఆ చెంబును సింహద్వారం బయట ఒక మూల కుబేర ముగ్గు వేసి ఆ చెంబును ఆ ముగ్గుపై ఉంచాలి. ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలిగి మీకు కోట్ల సంపద వస్తుంది. పచ్చ కుంకుమ, పచ్చ కర్పూరానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ 2 వస్తువులకు ధనమును ఆకర్షించే శక్తి కూడా ఉంది. కాబట్టి మంగళవారం మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ 2 వస్తువులను చల్లండి. అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి. అలాగే మీ ఇంటిలో ఎప్పుడు డబ్బు నిలవాలి అనుకుంటే ప్రతి మంగళవారం ఇలానే చేయండి. అలాగే ఇంటి ముందు వేసే ముగ్గులో కొంచెం కుంకుమ కలపండి. ముగ్గులో కుంకుమను కలిపితే కుబేరుడు మీ ఇంటికి త్వరగా ఆకర్షితుడవుతాడు.
మనం ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల కూడా మన ఇంటికి దేవతలు ఆకర్షితులవుతారు. మీకు దేనికి లోటు అనేదే ఉండదు. డబ్బు, సంతోషము, మనశ్శాంతి అన్నీ లభిస్తాయి. ఈ విధంగా ప్రతి మంగళవారం చేస్తే ఉన్నట్టుండి మీరు ధనవంతులుగా మారిపోతారు. ఇక ఆ నీళ్లను మరుసటి రోజు చెట్ల వద్ద పోసేయండి. అంటే మీ పెరట్లో ఉండే చెట్ల మొదట్లో పోసేయండి. మళ్ళీ ఆ చెంబును శుభ్రంగా కడుక్కోండి. ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి అదృష్టవంతులుగా మారుతారు. మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటిని నీళ్ళల్లో కలిపి చల్లితే మీకు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. డబ్బుకు అధిపతి అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తారు. ఈ 2 పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటాడు. మీకు సిరి సంపదలను ప్రసాదిస్తారు. అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడిపోతుంది. మరి మీకు డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు ఉంటే మంగళవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ 2 కలిపి చల్లండి. మంగళవారం మంచి తిథి కలిసిన రోజున ఈ పరిహారం చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆ పరిహారానికి ఫలితం అనేది వెంటనే కలుగుతుంది. మీ సమస్యలను దూరం చేసుకోవడానికి మీకు ఇది చాలా చక్కటి ఉపాయం. ఈ పరిహారాన్ని అందరూ చేసి సిరి సంపదలను, సకల శుభాలను మీ సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.